హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. మార్కెట్ మరీ ఇంత వైలెంట్గా ఉంటుందని నేను అనుకోలేదు. సో నిన్న మనం అనుకున్నాం నిఫ్టీ కిందికి పోయే ఛాన్స్ ఉండొచ్చు అని, రైట్? సో బట్ సడన్గా మూవ్ వచ్చింది అండ్ దిస్ ఈస్ ద హైయెస్ట్ రెసిస్టెన్స్ అనుకున్నాం 22,440. సో అనుకున్నట్టుగానే వచ్చింది, బట్ ఇంత పెద్ద మూవ్ వచ్చిన తర్వాత ఇంకా మీదికి వెళ్తుందని అంటే అనుకుంటారు తప్పించి కిందికి వస్తుంది అనుకోలేదు. బట్ సడన్గా ఈ మూవ్ వచ్చింది, మళ్ళీ ఇంత పెద్ద మూవ్ అప్ టు మనం అనుకున్న లెవెల్ 22,246 ఇంత లెవెల్ వరకు వచ్చి మళ్ళీ ఈ లెవెల్కి వచ్చేసింది. అండ్ నిన్న మనం అనుకున్న రెసిస్టెన్సెస్ 22,352 అండ్ 22,384. నెక్స్ట్ వీటిని క్రాస్ చేయలేకపోయింది. సో నార్మల్లీ ఇప్పుడైతే మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్ అయితే పాజిటివ్లోనే, చాలా హై పాజిటివ్లో ఉన్నాయి. సో రేపు మార్కెట్ మళ్ళీ పాజిటివ్లోనే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఓపెన్ అయితే దిస్ ఈజ్ ద హైయెస్ట్ రెసిస్టెన్స్ 22,440. వన్స్ ఇది క్రాస్ అయితే దెన్ వీ కెన్ గో 22,496. కాకపోతే ఏంటంటే ఈవెన్ అమెరికన్ మార్కెట్స్ పాజిటివ్లో ఉన్నా కూడా మన మిడ్ క్యాప్ నిఫ్టీ చాలా అంటే చాలా ఘోరంగా పడిపోయింది. సో మిడ్ క్యాప్ నిఫ్టీ సపోర్ట్ చేస్తే తప్ప మార్కెట్స్ మీదకి వెళ్ళే ఛాన్సెస్ లేవు. ఈవెన్ ఇవాళ చాలా స్టాక్స్ 10%, 15%, 20% అట్లా మూవ్ అయిపోయినాయి. సో కైండ్ ఆఫ్ డౌట్, అంటే ఈవెన్ పాజిటివ్లో ఓపెన్ అయినా కూడా ఈ లెవెల్ 22,442ని క్రాస్ కానంత వరకు మనం బేరిష్లోనే ఉంటాం. ఒకవేళ కిందికి వెళ్తే మనకి ఫస్ట్ సపోర్ట్ 22,301 అండ్ సెకండ్ సపోర్ట్ 22,246 అండ్ 22,220. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి ఇక నిఫ్టీ అనుకుంటే ఇది ఇంకా ఘోరంగా ఉంది. సో ఇంత పెద్ద మూవ్లు నిన్న మనం అనుకున్నాం దిస్ ఈస్ ద బెస్ట్ సపోర్ట్ అని 47,213 ఫస్ట్ సపోర్ట్ అనుకున్నాం. సడన్గా ఒక రైజ్ నియర్లీ 490 పాయింట్స్ అండ్ మళ్ళీ మనం అనుకున్న రెసిస్టెన్స్ దగ్గరే ఉంది 47,800 అనుకున్నాం. మళ్ళీ సడన్గా కిందకి వచ్చేసింది, ఒక బిగ్ క్యాండిల్ ఫామ్ చేసింది ప్లేస్లో. అండ్ నెక్స్ట్ నిన్న మనం అనుకున్నట్టుగానే ఇదే మంచి సపోర్ట్ లెక్క వర్క్ అయింది. అండ్ ఈ టూ రేంజెస్లోనే అంటే 47,528 అండ్ 47,213లోనే ఇక్కడిక్కడే మార్కెట్ క్లోజ్ అయిపోయింది. సో మనకి నెక్స్ట్ ఉన్న సపోర్ట్ ఏదైతే సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీ నాకు ఇంకా బేరిష్లోనే కనిపిస్తుంది ఇప్పుడున్న దాంట్లో. చెప్పలేం, రేపు మార్కెట్ పాజిటివ్ ఉంటుంది అండ్ రేపు మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి సో మనం చూసుకోవాల్సిన లెవెల్స్ 47,520 అండ్ 47,673 అండ్ 47,796, నియర్లీ 800, 47,800. అండ్ కిందికి వస్తే ఫస్ట్ సపోర్ట్ దీన్ని క్రాస్ చేయదు. ఒకవేళ క్రాస్ చేస్తే దెన్ వీ కెన్ గో 47,063 అండ్ విల్ గో అప్ టు 46,731. థ్యాంక్ యూ.